సో అదే అయితే నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆనంద్ అండ్ బోత్ యువర్ హీరోయిన్, ఒక హీరోయిన్ నేను కలిశాను, ఆ రెండో అమ్మాయిని కలవలేదు, రోషిని కలవలేదు, బట్ ఐ మెట్ నవమి. సో మీ ఇద్దరు 6 ఏళ్లలో మారకపోవడం ఏంటి? చాలా కష్టం ఉందండి దాని వెనకాల. అంటే నా గూగుల్ ఫొటోస్ తీస్తే ఈ 6 ఏళ్లలో నా గ్రాఫ్ ఇట్లా 2-3 సార్లు వచ్చి. హెయిర్ స్టైల్ కూడా మారలేదా? లేదు, అంటే దానికి కొంచెం వెయిట్ లాస్ చేసా అప్పుడు ఒక రోల్కి. అంటే నాది ఐఎమ్ లైక్ అండ్ ఊసరవెల్లి అనేది నా ఫీలింగ్ అండి. ఐ వాంట్ టు చేంజ్ కలర్స్, ఐ వాంట్ టు చేంజ్ పర్సనాలిటీస్, ఐ వాంట్ టు చేంజ్ బాడీ లాంగ్వేజెస్. నాకే బోర్ కొట్టేస్తుంది ఒకలా ఉంటే. చాలే వీడు ఇంకొకరిని తీసుకురా అని చెప్పి ఇంకొకటి వేసుకుంటా అనమాట. ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దట్. చాలా మంది తిట్టుగా చెప్తారు, గర్వంగా చెప్పుకుంటున్నాం ఆనంద్, వెరీ నైస్. నాకు హ్యాపీ, అంటే యువర్ ట్రూ థరో బ్రెడ్ యాక్టర్ అనమాట. యా, అంటే ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ బాగుంటుంది కొన్ని రోజులు. అంటే ఇట్ ఈస్ లైక్ వేరింగ్ అ గుడ్ షర్ట్ ఫర్ సర్టన్ టైం, తర్వాత ఓకే. బట్ హూ ఇస్ ద కోర్ రియల్ ఆనంద్? వాడు ఒకడు ఉంటాడు, వాడు తొందరగా దొరకడు ఎవరికి దొరకడు. అంటే దొరకడు అంటే ఇన్ ద సెన్స్ వెతికినా కూడా డీపర్ లెవెల్స్లో ఉంటాడు అనమాట ఎక్కడో. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ దట్ పర్సన్ అన్లెస్ అండ్ అంటిల్ అది టచ్ అవుతే తప్ప అది రాడనమాట తొందరగా బయటికి. ఇట్ ఈస్ ఆల్ అందరూ అంతే, తెలుసో తెలియకో. మీరు ఆనెస్ట్గా చూసుకుంటే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫిల్టర్స్, జస్ట్ దట్ జనాలు ఒప్పుకోరు అంతే. బట్ అందరూ ఆల్మోస్ట్ చేసే పనే ఇది. అవును. ఎంతమంది ఇప్పుడు జెన్యున్గా ఉన్న తెలుగులో సామెతలు ఉంటాయి, మంచోడికైనా అన్ని కష్టాలు అంటారు. ఎందుకు చెప్పండి? అంటే నువ్వు జెన్యున్గా ఆనెస్ట్గా ఉంటే నీకు కష్టాలు వస్తున్నాయని నీకు తెలుగు చెప్తుంది, నేర్పిస్తుంది, నీకు సామెతలు చెప్తున్నాయి. సో సమ్వేర్ ఆర్ ది అదర్ యు ఆర్ చూసింగ్ దట్ ఓకే మనం ఉండొచ్చా, ఉండకూడదా, మనం కమర్షియల్గా ఉండాలా, ఆనెస్ట్గా ఉండాలా. సో యూర్ సేయింగ్ యాజ్ వి ఆర్ చూసింగ్ అవర్ యాటిట్యూడ్ అగైన్ అండ్ అగైన్, ఎక్కడో అక్కడ అందరం ఊసర వెళ్ళామే. అంతే, అందరం ఊసర వెళ్ళిన. యు ఆర్ జస్ట్ నాట్ యాక్సెప్టింగ్ దట్. బతక నేర్చిన వాళ్ళందరూ ఊసర వెళ్ళు, అందరూ 100%. దాని వేరే వాళ్ళు అసలు స్పెక్ట్రమ్ లో ఉండరు. అంతే, ఉండరు కూడా. బతక నేరవాలంటే నువ్వు ఊసర వెళ్ళైతేనే నువ్వు బతక నేరుస్తావు. ఎక్కడో ఇది 99% జరిగే ఇదండి. ఇంత చిన్న వయసులో ఇలా విజ్డమ్ ఎలా వచ్చింది? చైల్డ్ ఆర్టిస్ట్ గా అదే ఆఫ్టర్ వచ్చిన విజ్డమ్. అరోమా థెరపీ లాగా ఎలక్ట్రో థెరపీ తర్వాత మొత్తం లోపల ఉన్న అన్ని కనెక్షన్స్ అన్ని వైర్స్ అన్ని పీకేసి ప్రాపర్ కనెక్షన్స్ వచ్చాయి అనమాట. ఇట్ ఆల్మోస్ట్ రీబర్త్ అనేది. రీబర్త్ అండి. యా, అంటే మెంటలీ ఆల్సో ఇట్ ఇస్ అ రీబర్త్ ఫర్ మీ. నాట్ జస్ట్ ఐ కెన్ సీ దట్ ఇన్ యూ. దేర్ ఇస్ ట్రెమెండస్ మెచ్యూరిటీ. నాకైతే ఏదో కాంతిపుంజం ఆ టైంలో ఎంటర్ అయిపోయిందేమో డౌట్. ఏమోనండి, అంటే యా, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు క్వశ్చన్ థింగ్స్ ది వే దే ఆర్. ఎందుకు ఇట్లా అంటే ఇంట్లో చెప్పే పదే చాలా స్థలాల గురించి అయినా కానీ, హ్యాబిట్స్కి అయినా కానీ, లేకపోతే చాలా విషయాల మీద ఐ యూస్ టు వండర్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారు, అక్కడ జరగాల్సింది ఏంటి, దాని పర్పస్ ఇంకో ఏదో ఉండుంటుంది, వీళ్ళు మనకు సరిగ్గా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనేది నా బాధ బేసిక్గా. సో అలాంటి కొన్ని ఆన్సర్స్ నాకు దీని తర్వాత కొంచెం గట్టిగా తగిలే అనమాట. ఓకే, యునో ఐ ఫౌండ్ దట్ బ్రిడ్జ్. ఓకే, వీళ్ళు చెప్పేదానికి మన జీవితంలో జరిగే వాటికి ఓకే దెర్ ఇస్ కనెక్షన్. బట్ ఇట్ ఇస్ జస్ట్ దట్ అదొకటి ఉంటుంది చూసారా, ఒక చైనీస్ గేమ్, లాస్ట్ వాడు ఒకటి కమ్యూనికేట్ చేస్తే ముందరకు వచ్చేసరికి ఫైనల్గా చైనీస్ విస్పర్స్ యూనో టోటలీ ది మెసేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్. కరెక్ట్. అలాగా మన పూర్వీకులు ఏవేవో చెప్పిన వాళ్ళని మనకి విత్ రెస్పెక్ట్ టు గాడ్, విత్ రెస్పెక్ట్ టు భక్తి, విత్ రెస్పెక్ట్ టు పూజ, విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీస్, విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీథింగ్, వాళ్ళు చెప్పినవన్నీ కూడా సమ్వేర్ ఆర్ ది అదర్ ఇట్స్ బిన్ టోటలీ మిస్ఇంటర్ప్రిటెడ్ అనమాట. అది నా బాధ. అయితే దేవుడు నమ్ముతావా ఆనంద్? నమ్ముతానండి, కానీ జనాలు ఇలా నమ్ముతున్నట్టు నేను నమ్మను. నేను అంటే నిన్ను రక్షించి దేవుడేనా? డెఫినెట్గా దేవుడే. అంటే డెఫినెట్గా దేవుడే. అక్కడ హైలైట్ ఏంటి అంటే అక్కడ చంపేద్దామని డిసైడ్ అయినా కూడా అది కూడా దేవుడే అంటాను నేను. ఎప్పుడు కాపాడేవాడే దేవుడు కాదు, అప్పుడు చంపేవాడు కూడా దేవుడే. యూనో దట్ ఈస్ ది యాంగిల్ అనమాట. సో మనం ఏంటంటే చాలామందికి మనలో దేవుడు అంటే ఒక పోలీస్ లాగా అండి భయం, చాలామందికి భక్తి కాదు. యూనో దే ఫియర్ గాడ్. మనం ఏదో చేసేస్తే దేవుడు ఏదో చేసేస్తాడు మనకి, లేకపోతే ఏదో. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం హుండీలో డబ్బులు వేయకపోతే దేవుడు ఏమైనా అనేసుకుంటాడేమో. దే హ్యావ్ సో మెనీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అబౌట్ గాడ్. సో అవన్నీ కొంచెం బాధ అనిపిస్తాయి అనమాట. నిజంగా నువ్వు ఆలోచిస్తే దేవుడు నువ్వు అలాంటి అనుకున్న ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వడు, అది వేరే. అది ద కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ వీళ్ళు దానికి ఒక ఫిజికల్ షేప్ ఇవ్వడమో లేకపోతే కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్లనో ఏంటి అంటే నీకు అది వేరేలా అర్థమవుతుంది, నువ్వు వేరేలా కమ్యూనికేట్ చేస్తున్నావు అంతే. వావ్, దిస్ వాజ్ అ ట్రాన్స్ఫార్మింగ్
ట్రాన్స్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా యువర్ జర్నీ వాజ్ వెరీ ఫన్ కదా? వెరీ హిలేరియస్. అసలు అవన్నీ గుర్తున్నాయి కదా ఆనంద్? చాలా గుర్తున్నాయండి. నేను ఎవరిని? ఐ రిమెంబర్ యూ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విత్ మై గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ టైం. అసలు ఇట్లా అప్పుడే నాకు అంటే అప్పుడు అంటే నాట్ యాజ్ అన్ యాంకర్, ఐ నో యూ యాజ్ అ సింగర్, ప్రొఫెషనల్ సింగర్. ఓకే అంటే ఆబ్వియస్లీ మ్యూజిక్ టు మ్యూజిక్ టాకింగ్ కాబట్టి చిన్నప్పుడు ఓకే కట్టన్ కలిగిన ఓకే ఏదో పాడుకుంటున్నారు విందామా అని చెప్పి ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్. బట్ చాలా యూ లుక్ వెరీ క్యూట్ ఆన్ స్క్రీన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఐ సా చెప్పాను కదా అందరు హీరోలతో యూ హ్యాడ్ ఆపర్చునిటీ. ఎన్ని 200 ఫిల్మ్స్ అయ్యాయి దగ్గర? లేదండి నేను ఇందాక అదే అనుకున్నా. అమ్మో ఆల్మోస్ట్ 3 to 4 times లెక్క పెరిగిపోయింది. 50-60 20-25 ఉంటాయండి. ఎందుకో నాకు 200 చెప్పారు మన వాళ్ళు. ఒక జీరో ఒకటి ఎక్స్ట్రా ఫ్లాట్ అంటే అప్పుడు అనుకున్నా నాకు నేను సరిపెట్టుకునేది ఏంటంటే అన్ని సినిమాలు నేను చూడను కదా, లేకపోతే వాళ్ళేమో ఆ 200 పాతిక సినిమాల్ని మేబీ 10 సార్లు ఒక్కొక్క సినిమా చూసారేమో, మేబీ అలా 200 ఏంటి అంటే సెట్ మ్యాక్స్ లో సూర్యవంశం ఒకటి చూసింటేనే దాంట్లో ఒక 100 ఎగిరిపోయి ఉంటాయి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ గారితో ఆ ఫోటో? అసలు క్యా బాత్ హై. ఐ థింక్ దట్ వాజ్ అదే దానికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కూడా రాసా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని. అంతే, యూ కెనాట్ ఆస్క్ ఫర్ మోర్. అలాంటివి జరగాలని రాసి పెట్టుంటే తప్ప జరగవు అది. దట్స్ ఆల్. ఇంటరాక్షన్ ఉండింది అప్పుడు బచ్చన్ గారితో? అంటే ఐ వాజ్ ది యంగెస్ట్ ఆన్ ది సెట్ కాబట్టి ఆయన ఏదన్నా ధైర్యంగా అడగగలిగేది ఎవడైనా ఉన్నాడే అంటే అది నేనే. అప్పుడప్పుడు ఆయనకి షార్ట్ రెడీ ఉందని చెప్పడానికి కూడా నన్ను పంపించేవారు. అంటే హీ యూస్ టు ప్రిపేర్ అ లాట్ ఫర్ ది షార్ట్ అనమాట. ఎలా వెళ్ళి అంకుల్ అనేవాడు ఆయన ఏంటంటే చిన్న అమితాబ్ బచ్చన్ గారిని ఇంట్లోంచి తరిమేసే సీన్ ఒకటి ఉంటుంది, ఒక సింగిల్ పేజ్ సీన్ ఒకటి స్ట్రెచ్లో చెప్తారనమాట. దానికి ఆయన ఆల్మోస్ట్ ఒక 1.5 hours అదే మూడ్లో ఉన్నారు, గెటప్ వేసుకుని మొత్తం అలా కూర్చుని ఉన్నారనమాట. వీళ్ళందరికీ అర్థం కావట్లేదు, వెళ్ళి పిలుద్దామా వద్దా, ఇప్పుడు పిలిస్తే ఆయన తిడతారా అని చెప్పి అందరూ చూస్తున్నారు. అందరం వెయిట్ చేస్తున్నాం ఆయన రెడీ అంటే రెడీ అని. నాకు ఎలాగో లేదనమాట షార్ట్. సో పక్కన ఉన్న అసిస్టెంట్ రైటర్లు నన్ను పిలిచి కొంచెం వెళ్ళి అట్లా షార్ట్ రెడీ అని చెప్పావా నువ్వు, కొంచెం వెళ్ళి చెప్పావా నువ్వు అంటే నాకు టెన్షనే, ఆయన చూస్తేనే భయం వేస్తుంది. సరే అని చెప్పి దగ్గరికి అలా నీట్గా నడుచుకుంటూ వెళ్ళి ఏం లేదు వెళ్ళి ఆయన ఎదురుకుంటూ వెళ్ళి నించునేవాడిని అంతే. ఆయన చూసి అప్పుడు రిలీజ్ అయ్యేటాడు, ఓహో మనము షూటింగ్లో ఉన్నాం కదా అని చెప్పి పక్కకు చూసుకుంటే సార్ షార్ట్ రెడీ అంటే ఓకే అని చెప్పి లేచి వచ్చారు. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? నేను ఐ వాజ్ ఇన్ 3rd class అండి, 3rd class. అంటే సో హిందీ వచ్చి అప్పుడు అస్సలు రాదు, అక్షరం. మరి అంకుల్తో ఏం మాట్లాడేవాడి? ఓన్లీ కమ్యూనికేషన్. నాకు వచ్చిన అత్యవసర ఇంగ్లీష్ తోటే కమ్యూనికేషన్. అప్పుడు అంకుల్ మై నేమ్ ఆనంద్, అంకుల్ దిస్, అంకుల్ దట్ అని ఏదో వచ్చిన లిటిల్ బిట్ ఇంగ్లీష్ తోటి మేనేజ్ చేయడమే అంతే, వేరే లాంగ్వేజ్ ఏం లేదు. ఆ తర్వాత యువర్ అదర్ మెమరబుల్ ఫిల్మ్స్ హీరోస్ ఆబ్వియస్లీ మనసంతానువే వన్ ఆఫ్ ది అంటే ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆ పాట పాడవా? ఇందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనిక ఉంటాగా నీ వెనకాలే రాణి సాయంగా, ఆ వంక ఈ వంక. ఓ పర్లేదు, మన సింక్ లోనే ఉంది. అద్భుతం. ఆ తర్వాత అంటే వరుస పెట్టి వచ్చేవా ఆపర్చునిటీ? స్కూల్ ఎట్లా మేనేజ్ చేసేవాడివి? అంటే పాపం బాగా సపోర్ట్ చేసేటోళ్ళు స్కూల్లో, టీచర్స్ కూడా లీవ్లు ఇచ్చి. తర్వాత నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు నా కోసం 2 notes రాసుకునేవాళ్ళు ప్యారలల్గా. స్కూల్లో రన్నింగ్ నోట్స్ ఒకటి వాళ్ళ బుక్లో ఒకటి నా బుక్లో ఒకటి, ఒక లైన్ అక్కడ ఒక లైన్ ఇక్కడ. టైం ఉంటే అంటే కొంచెం టీచర్ మెల్లగా చెప్తే, లేదంటే వాళ్ళ బుక్కులు నేను తెచ్చుకుని నేను షూటింగ్లో కూర్చొని రాసుకునేటాను. అప్పట్లో హెవీ రైటింగ్ వర్క్ ఉండేది. ఇప్పుడంటే పిల్లలకంతా టైపింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, కానీ అప్పుడు పేజీలు రాయడమే కదా. సో హెవీ బుక్స్, ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ ఉండేది. సో అన్ని పుస్తకాలు పెట్టుకుని షూటింగ్లో కూర్చొని దన రాసుకొని చదువుకుంటూ. అంటే ఐ వాజ్ అన్ గుడ్ స్టూడెంట్. నాట్ తోప్ అని చెప్పాను కానీ గుడ్. అంటే బేసిక్లీ ఐ లైక్ టు బీ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండి. అన్నిట్లో ఉండాలి. నాకేం టాపర్ అయిపోవాలి, దాంట్లో ఇదే చీజ్ చేసేది అట్లా ఏం లేదు. ఐ వాంట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు హ్యావ్ అ ఫీల్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అంతే. నాకు ఫర్ మీ దట్ ఈస్ లైఫ్. నువ్వు ఒక దాంట్లో నేను అదే 10 సార్లు చేసి పర్ఫెక్షన్ అంటే ఇంకా మిగతాది ఎప్పుడు చూస్తావు? ఓకే నీకు ఇఫ్ దట్ ఈస్ గివింగ్ యూ కిక్, ప్లీజ్ డూ. నాకైతే అది దట్ డజంట్ గివ్ మీ కిక్. ఫర్ మీ నేను ఆకు చూస్తా, మొక్క చూస్తా, ఐ వాంట్ టు లుక్ అరౌండ్, హ్యావ్ మై ఓన్ టైం, అంతే. అలా